హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణ వ్లాగ్. సీరియస్ వ్లాగ్ ఏంటంటే మేము ఇంటి మామిడికాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాం, నేను మా మమ్మీ. సో మా తమ్ముడు కూడా దాంట్లో హెల్ప్ చేస్తాడు. మాకు ఫస్ట్ టైం అనమాట దీన్ని ట్రై చేయటం. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఎలా వచ్చిద్దో. కానీ మేమైతే ట్రై చేస్తున్నాం, చాలా బాగా వచ్చిద్దని మాకు నమ్మకం ఉంది. సో ఇప్పుడు ఈ నీళ్ళు అన్నీ మంచిగా దీన్ని మామిడికాయలతో మంచిగా కడుక్కోవాలన్నమాట. ఆ నీళ్ళల్లో వేసేసి దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏమైనా ప్రతి ఒక్కటి ఉంటే పోతుంది. 2 teaspoons ఆఫ్ ఉప్పు వేసుకుంటే మనకి చాలా బాగా అది మొత్తం క్లీన్ అవుతుంది. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మంచిగా దాని మీద ఉన్నవి పేరుకుపోయినవన్నీ అలా పోతాయి అన్నమాట. దాని మీద ఉన్న పాలు కూడా అన్నీ కారుతూ ఉంటాయి కదా, వాటిని కూడా పోతుంది. సో చూసారు కదా కడగటం వల్ల ఎంత డస్ట్ అయితే వచ్చిందో, ఆ డస్ట్ కోసం అయితే మనం కడుగుతామన్నమాట మొత్తం పోవటానికి. చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో, చూస్తుంటేనే మెరిసిపోతున్నాయి కదా. తుడుచుకోవాలి. చూడండి అసలు తడే ఉండకూడదు, తడి ఉండకుండా తుడుచుకోవాలి. తడి ఉండటం వల్ల ఏంటంటే పచ్చడి బూజు పట్టిద్ది, ఇంకా అది పాడైపోయిద్ది. 1 సంవత్సరం కూడా ఉండకుండా మనకి పాడైపోద్ది. కాబట్టి అందుకని నీట్గా తడి లేకుండా మంచిగా తుడిస్తే మనకైతే సంవత్సరం పాటు ఉండిద్ది పచ్చడి. ఇప్పుడు మేమైతే వీటిని నీట్గా ఆరబెట్టామన్నమాట. ఫ్యాన్ గాలిలో అయితే మంచిగా ఆరితే ఆ తడి లేకుండా ఉండాలి కాబట్టి ఆ తడంతా పోవటానికి మంచిగా ఆరబెట్టాము. సో ఇప్పుడైతే అది కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు అయితే కత్తితోటి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ పాలు వస్తాయి కదా, ఆ పాలని కూడా ఆ పాలని అయితే ఇలా చూపిస్తున్నట్టు నీట్గా అయితే తుడుచుకోవాలి. అంటే ఆ తడి లేకుండా మంచిగా ఉండటానికి ఆ కాయని అలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళటానికి మాకైతే టైం లేదు, అందుకని ఈ కత్తిని ఇలా పెట్టేసి చిన్న రోల్ తోటి కొడతాం అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి చూసారు కదా ఎంత ఈజీగా అయితే కట్ అయిందో. సో చూసారు కదా 2 minutesలో అయిపోయింది. చిన్న రోల్తో రావట్లేదని పెద్ద రోల్ తీసుకొని అయితే కొట్టాము, దాంతో ఈజీగా వచ్చేసింది. సో చిన్న రోలు కొన్నిటికే యూజ్ అవుతుంది, కానీ పెద్ద రోల్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో అదే ముక్కలుగా చేసుకొని చూపిద్దాం అదే. సో వీటిని అయితే ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకుందాం, చిన్ని ముక్కలు. చూసారు కదా సేమ్ వాటిలాగే మనమైతే కొట్టుకొని కత్తి పెట్టి కొట్టాలన్నమాట రోకల్ బండతోటి. ఇలా అయితే నీట్గా చిన్న ముక్కలుగా చాలా బాగా అయితే వచ్చింది. చూడండి వీటిని కాసేపు మనమైతే గాలికి ఆరబెట్టాలన్నమాట. 1 hour ఆరబెట్టిన తర్వాత ఆ పై పొర అనేది తేలిగ్గా వచ్చేసిద్ది. దాన్ని కూడా తీసేసిన తర్వాత అప్పుడు మనం లోపల తుడిచి అప్పుడు ఇంకా మనం పికిల్కి రెడీ చేసుకోవచ్చు. బూజు పట్టకుండా మంచిగా ఉండిద్ది. చూడండి సో ఇప్పుడైతే ఇలా ఆరిన తర్వాత మనమైతే అక్కడ పైకి
పైన ఇత్తనం ఉంటుంది. ఆ ఇత్తనంని తీసేసిన తర్వాత ఆ లేయర్ అనేదాన్ని తీయాలి. చూడండి ఎలా నీట్గా వచ్చేసిందో. ఇలా అయితే నీట్గా వచ్చింది అనమాట. ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తడి కానీ ఏమైనా ఉంటే కూడా మొత్తం పోయిద్ది. కాబట్టి మనమైతే నీట్గా ఇలా అయితే ఆరబెట్టుకోవాలి. దీనికి తడి ఉందంటే ఏంటంటే పచ్చడి పాడైపోయింది, 1 year కూడా ఉండదు. కాబట్టి మనమైతే బూజు పట్టకుండా ఉండిద్ది. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దానికోసం. ఇప్పుడు ఇవైతే ఆరిపోయినాయి. దీన్ని ఒక బేషన్లో వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగల ఆయిల్ అనమాట ఇది. మేమైతే తీసుకున్నాము, మా ఒంగోలులోనే ఉన్న షాప్స్లో అయితే మేమైతే తీసుకున్నాం అనమాట. దీన్ని వేరుశనగ ఆయిల్ని అయితే వేసేసి 5 minutes బాగా మిక్స్ చేస్తే ఆ కారం అనేది అవన్నీ మంచిగా పడతాయి ఈ ముక్కలకి. చూడండి, వీటిని అయితే మా మమ్మీ బాగా స్పూన్తో కలుపుతుంది మంచిగా. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, చేత్తో అయినా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ గ్లాస్తో కొలిస్తే 5 గ్లాసులు ఈ ముక్కలు అయితే వచ్చినాయి మాకు. చూడండి, ఈ గ్లాస్ తోటైతే 1/4 cup ఆవు పిండి వేసింది మా మమ్మీ. దాన్ని బాగా మిక్సీకి వేసేసి మిక్సీ పట్టింది మంచిగా. ఇది 1/4 cup. 2 spoons మెంతుల పిండి అయితే మనం మంచిగా వేసింది. దీన్ని కూడా మా మమ్మీ మిక్సీకి. సో ఈ రెండింటిని అయితే ఒక దాంట్లో వేసింది. ప్రతి ఒక్కటి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వరకు కారం, మనం కొలుచుకున్న గ్లాస్ తోటే కారం, ఒక దాంట్లోకి వేసుకుందాం. ఒక బేషన్లోకి వేసుకుందాం.
ముక్క నిండేలాగా ఆయిల్ ఉండాలి, కానీ మేమైతే ఎక్కువ ఆయిల్ పోసుకోలేదు. ఇప్పుడైతే ఆయిల్ సరిపోయినంత ఆయిల్ పోసుకుంటాం మేమైతే. ఆ పైన ఆయిల్ పోసేసి అంటే ముక్క మునిగేలాగా ఆయిల్ పోయాలి, అప్పుడే మనకి టేస్ట్ వచ్చింది.